వంటగది నుంచే మనకి ఫస్ట్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుందని చెప్పాలి. సో చూద్దాం ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుంది, ఎలా వెళ్తుంది, అండ్ దీనికి సంబంధించి కూడా ముందు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా చర్చించుకుందాం. ఎస్, మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డిబేట్ లో పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. వీరిద్దరికి గుడ్ మార్నింగ్. ఎస్, మస్తాన్ రావు గారు, నా ఆడియో ఓకేనా అండి? ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, నేను మళ్ళీ వస్తానండి. మస్తాన్ రావు గారు, సో సిచ్యువేషన్ చూస్తున్నారు, యుద్ధం అనేది ఆగడం అయితే కనిపిస్తలేదు. అటు ట్రంప్ కి అయితే ఆల్రెడీ తన సొంత రిపబ్లికన్స్ నుంచి ఇంకా కొన్ని రోజుల్లో అటు మిడ్ టర్మ్స్ ఎలక్షన్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇంకా చాలు యుద్ధం ఆపేద్దామన్న సిచ్యువేషన్స్ వాళ్ళ నుంచి వినిపిస్తున్నా కూడా ట్రంప్ ఎక్కడ ఆగట్లేదు, ఇంకా హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కొడుకును కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు. సో ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియట్లేదు. రెండు దేశాలు ఎవరు కూడా తగ్గని సిచ్యువేషన్. ఈ వీళ్ళు తగ్గకపోయేసరికి కూడా మన పైన ఎఫెక్ట్ పడుతుంది. ఆల్రెడీ అటు ఎల్పిజి గ్యాస్ కొరత ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఏంటి, ఏమనుకోవచ్చు, మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన ఓవరాల్ గా? గుడ్ మార్నింగ్ అండి, జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా ఫ్యాన్లో ఉన్న పెద్దలకు. మీకు యుద్ధం ఇప్పుడప్పుడే ముగించేలాగా ఇక్కడ కనపడట్లేదు ఆ పరిణామాలన్నీ చూస్తే. ఎందుకంటే ఇరాన్ ఏంటంటే కొరకానికి పోయేలాగా మారిపోయింది. వాళ్ళు ఏదో కొద్ది రోజుల్లో ముగిద్దామనే ప్రారంభించారు, కానీ ఇజ్రాయెల్ అమెరికా ఆ విధంగా కనపడట్లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి, అదేవిధంగా అమెరికాకి సొంతంగా వాళ్ళ యుఎస్ఏలో ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, ఈ విధంగా అన్ని చూస్తే దానికి ఏమన్నా వాళ్ళ పునరాలోచనలో పడితే తప్పితే ఈ యుద్ధానికి ముగింపు అనేది కనపడుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు రోజుకో మాట మారుస్తా ఉన్నారు ట్రంప్. ఇప్పుడేంటి, తాజాగా హార్ముజ్ జలసంధికి మొత్తం స్వాధీనం చేసుకొని ఇరాన్ అక్కడి నుంచి తరిమేసేసి అక్కడ ఈ నౌకలన్నింటినీ కూడా ఏదైతే ఆగిపోయిందో ఈ చమురుకు సంబంధించిన నౌకలన్నీ కూడా వాటన్నిటిని కూడా మేము స్వాధీనం చేసుకొని చేస్తామనేది చెప్పారు. మళ్ళీ నిన్నటి నుంచి చూస్తే ఇరాన్లోని అన్ని నగరాల మీద కూడా వాళ్ళు బాంబింగ్ చేయటం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళకి ఆ చమురు నిక్షేపాలు ఉన్న క్షేత్రాల మీద దాడులు చేయడంతో అక్కడ వర్షాలు కూడా కలర్ మారి అది ఆమ్ల వర్షం అంటున్నారు, రకరకాలుగా ఉంది వాళ్ళు. సో ఇంకోవైపు చూస్తేనేమో మిగతా దేశాలన్నింటి మీద ఈ ప్రభావం పడింది. ఇప్పుడు మీరు అన్నట్లు ముఖ్యంగా మన దేశంలో, ఇప్పుడు పాకిస్తాన్లో ఇంకా దారుణంగా ఉంది. మన దేశం ఏంటంటే కొద్దిగా ముందుగా నిల్వలు పెట్టుకోవటం, కొద్దిగా సఫిషియెంట్ గా ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బ్లాక్ మార్కెటర్లు రంగంలోకి ఆల్రెడీ ప్రవేశించేశారు. ఈ గ్యాస్ విషయానికి వస్తే, ఎందుకంటే ఒక పక్క 45 రోజుల పాటు గ్యాస్ నిల్వలు ఉన్నాయి, లేకపోతే పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్నప్పుడు కూడా ఏదైతే మనకి ఇండస్ట్రీస్ కి సంబంధించి గ్యాస్ మీద నడిచేవన్నీ కూడా కొంత సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలని, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సంబంధించి, డొమెస్టిక్స్ సంబంధించి సిలిండర్లకు సంబంధించి ఆ డేట్లు మార్చడం, బుకింగ్ తేదీలు అంటే 21 రోజులు అయింది, ఇప్పుడు 25 రోజులు పెట్టారు. రెండోది ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా ఎటువంటి కొరత లేదని, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సప్లైలో అయితే మొత్తం లోపం కనిపిస్తా ఉంది. అందుకని ఇప్పుడు హైదరాబాద్ చూసుకోండి, దగ్గర 20 నుంచి 22 లక్షల మంది ఈ టిఫిన్స్ కానీ, మెస్లు కానీ, లేకపోతే హాస్టల్స్ లో ఉండేవాళ్ళు కానీ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఆధారపడి ఉన్నారు. దాదాపు 5 లక్షల మంది వచ్చి వాళ్ళు ఉంటారు. దాదాపు ఒక 5 లక్షల మంది చూస్తేనేమో ఈ హోటల్స్ లో ఎంప్లాయ్మెంట్. వాళ్ళు ఆల్రెడీ మెస్సుల్లో చెప్పేస్తున్నారు, ఈ ఫ్రైస్ అట్లాంటివి పెట్టట్లేదు, జస్ట్ సాంబారు పప్పు లాంటిది మాత్రం పెడతామని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చేసారు. ఇక్కడే కాదు, బెంగళూరులో కూడా అలానే జరుగుతుంది, చెన్నైలో జరుగుతుంది, ముంబైలో కూడా చాలా హోటల్స్ మూతపడ్డాయి. ఇంకోటండి, యాక్చువల్గా ఏంటంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో, మరి తమిళనాడులో కూడా అక్కడ చూశాను. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతి వీధి చివర 2-3 మహిళలు ఇడ్లీ అట్లు దోశలు లాంటి అట్లా వేసుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా ఇంపాక్ట్ కనిపిస్తా ఉంది. సో వాణిజ్య సిలిండర్లకు సంబంధించి ఎటువంటి కొరత లేదని చెప్తున్నప్పుడు, నిన్న ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు రివ్యూ చేశారన్న. కానీ వాస్తవంలో బయట చూస్తేనేమో ప్రజలందరూ కూడా కొంత ఇప్పుడు రేటు పెంచడం ఒకటి, 60 రూపాయలు, 115 రూపాయలు,
కమర్షియల్ సిలిండర్కి 115, 60 రూపాయలు డొమెస్టిక్ పెంచారు. సో ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, త్వరలో ఏదో మొత్తానికి ఇవన్నీ కూడా కొరత రాబోతున్నాయనే ఒక ఆందోళన అయితే ప్రజల్లో బయలుదేరి మేధావులు కానీ ఇప్పుడు అందరు చెప్తా ఉంది ఏంటంటే 45 రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నప్పుడు అసలు 9వ రోజున ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయి? ప్రజల ఆందోళన ఏంటి? ఎందుకంటే నిన్న రివ్యూ చేశారు మా పెట్రోలియం శాఖ మంత్రి కానీ, ఫారిన్ అఫేర్స్ మినిస్టర్తో కానీ ప్రధానమంత్రి గారు రివ్యూ చేశారు. ఓకే, వాళ్ళు ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి అవన్నీ చేస్తున్నారు. కానీ ప్రజలకు భరోసా కావాలి. నిత్యావసర వస్తువుల చట్టాన్ని తీసుకొచ్చారు 1955. దానికి సంబంధించి ఇప్పుడు ఈ రోజు రేపు అన్ని తనిఖీలకి అన్ని బయలుదేరారు. సో ఇవన్నీ కాకుండా ఏంటంటే ప్రజలకు భరోసా కావాలి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, యుద్ధం 2-3 నెలలు కొనసాగినా కూడా మనకి నిల్వలు ఉన్నాయి, మీరు ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తాం. ఎందుకంటే జనరల్ గా యుద్ధం కానీ లేకపోతే నేచురల్ కెలామిటీ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కానీ ఈ బ్లాక్ మార్కెట్లు ఏంటంటే బ్లాక్ చేస్తూ ఉంటారు. ఆ నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ ని కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఆ ధరలు ఎక్కువగా పెంచేసే పరిస్థితి ఉంటుంది. సో దాని గురించి ప్రజల్లో కొంత ఆందోళన బయలుదేరింది. ఎందుకంటే రేపు డీజిల్ కొరత వచ్చినప్పుడు మనం ఇంట్లో వాడే ప్రతి వస్తువు మీద, లేకపోతే పెట్రోల్ ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఈరోజు 2 వెహికల్స్ 2 వీలర్స్ ఉండే పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ఈ యుద్ధం కారణంగా మనం బాధితులుగా మారుతాం. బాధితులు అంటే ఆ రేట్ల విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా కొంత భారం పడే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటిని తప్పించుకోవాలంటే, ఎందుకంటే అది ప్రపంచం మొత్తం దాన్ని మనం కంట్రోల్ చేయలేము. అక్కడ ఇరాన్ మీద ఎవరికి మనం ప్రకటనలు ఇవ్వటం, లేకపోతే నిన్న మన విదేశాంగ శాఖ మంత్రి కూడా వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడారు. ఏదైనా యుద్ధం త్వరగా మీరు చర్చల ద్వారా ప్రయత్నించుకోండి అని చెప్పారు. అదేవిధంగా రష్యా పుతిన్ కూడా వాళ్ళ పెజెష్కియాన్తో మాట్లాడారు అంటున్నారు. మీరు యుద్ధం త్వరగా ముగిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఉద్రిక్తతలు పశ్చిమాసియాలు తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా కోరతాం. కానీ అక్కడ ట్రంప్ కానీ నెతన్యాహు సంబంధించి కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వాళ్ళు ఆ విధమైన సుముఖత చూపుతున్నట్టు పరిస్థితి లేదు. అయితే మనకేంటంటే మన భారత ప్రజల మీద దాని యుద్ధం కారణంగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ అనే ఇంపాక్ట్ అనేది ప్రారంభమైంది. కాబట్టి దానికి సంబంధించి ప్రజలకి ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు ఆందోళన చెందద్దు, మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం, అన్ని నెలలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇంకో విధంగా చూస్తే మనకి గుడ్డు పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు ఉంది. ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోయేసరికి అది 2 రూపాయలు 3 రూపాయలకు వచ్చేసిన పరిస్థితి ఉంది గుడ్డు కూడా. అలాగే బియ్యం ఎగుమతులు ఆగిపోయాయి. సో ఇట్లాంటి ఇంపాక్ట్స్ కూడా వచ్చేస్తా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ రెండు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి దీనివల్ల. అవుతున్నాయండి, అదే నేను అనేది. ఆగిపోతా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సినవన్నీ కూడా గ్యాస్ అదే కదా. ఖతారు మనం ఎక్కడెక్కడి నుంచి చేస్తామంటే ఖతార్ నుంచి చేస్తాము, యుఏఈ నుంచి, యుఎస్ఏ నుంచి, అంగోలా నుంచి కూడా ఈ గ్యాస్ దిగుమతి చేసుకుంటాం. అదేవిధంగా చమురు నిక్షేపాలు చూస్తే ఇప్పుడు రష్యా నుంచి, అదేవిధంగా వెనిజువేలా నుంచి వస్తా ఉన్నాయి అంటున్నారు. కానీ దానికి టేక్స్ టైం అన్నాం. అయితే అసలు అవి వచ్చేలోపు మన దగ్గర నిల్వలు ఉన్నాయి కదా. ఆ నిల్వలు ఉన్నప్పుడు ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు ఎందుకు కొంత మేనమేషాలు లెక్కిస్తున్నాయి? ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అప్పుడే ఎందుకు కొరత రావాలి అనేది కూడా ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు నిజంగా వాస్తవంలో క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి. హోటల్ పరిశ్రమ కానీ, అయితే టూరిజం పరిశ్రమ కానీ అవన్నీ కూడా చాలా వాటికి మూతపడే ప్రమాదం ఉంది. వాటన్నిటిని కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉందనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. ఓకే, లింగం యాదవ్ గారు, సో పాయింట్స్ మీరు ఇందాక మస్తాన్ గారు చెప్పినట్లు విన్నారు.